హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్వీన్ టైలరింగ్ అండ్ బ్లాగ్స్. నేను మీ పర్వీన్ని. ఈరోజు వచ్చేసి డ్రెస్సెస్ని కటింగ్ చేస్తున్నాను. చాలా ఈజీ మెథడ్లో అయితే చూపిస్తున్నాను అనమాట. రెండు డ్రెస్సులు ఒకే ఆల్తి కాబట్టి ఒకేసారి కటింగ్ అయితే చేస్తాను. లైనింగ్స్ అయితే రెండు డ్రెస్సెస్కి అయితే తీసుకున్నాను అనమాట. 2 మీటర్స్ అయితే తీసుకున్నాను. ఇలా నేనైతే ఫోల్డ్ చేసి పెట్టాను అనమాట. లైనింగ్ క్లాత్ని మన ఫోల్డింగ్ వైపు మన వైపు ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి ఆపోజిట్ వైపులో ఉండాలి. మనం ఆల్తి డ్రెస్ మనకు కరెక్ట్గా ఉంటే చాలండి. మనం ఈజీ మెథడ్లో అయితే కటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈజీ మెథడ్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇలా సర్దుకొని పెట్టుకోవాలి డ్రెస్ని, మనం ఆల్తీ డ్రెస్. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత మనము 3 పాయింట్స్ని గుర్తు పెట్టుకోవాలి. అవి ఎక్కడెక్కడ అంటే నేను చెప్తాను చూడండి. హిప్ బెల్ట్ దగ్గర ఇక్కడ మనకు కట్ వచ్చేది, ఇక్కడ నడుము అనేది, ఇక్కడ వచ్చేసి చెస్ట్ పాయింట్. ఈ మూడింటిని మనము సమానంగా పెట్టి ఈ విధంగా షేప్ అనేది ఇచ్చేయాలన్నమాట. మనం టేపుతో కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట. హిప్ దగ్గర మటుకు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులకు పెట్టుకోవాలి. పైన మనం నడుము దగ్గర 2 ఇంచెస్ పెట్టుకోవాలి. అలాగే చెస్ట్ దగ్గర 2 ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? అక్కడి నుంచి మనము స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేయాలి, అంతేనండి. ఇప్పుడు డ్రెస్ నెక్ దగ్గర మనకు నెక్ ఎంతవరకు కావాలి వెడల్పు అంటే మన డ్రెస్ని బట్టి నెక్ వెడల్పు ఎంత ఉంది అనేది చూసుకొని సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈస్ వేసేసుకోవాలి. ఇలా చూడండి, నేను చాలా ఈజీ మెథడ్లో అయితే చూపిస్తున్నాను. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నానండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఇక్కడ చూడండి, నేనైతే సంక రౌండ్ని కొలుచుకుంటున్నాను అనమాట. నాకైతే కరెక్ట్గా వచ్చేసింది. ఇంకా నేను రౌండ్ నెక్ ఇక్కడ నెక్స్ అయితే తీసుకోవాలి. నేను క్యాన్వాస్ తోటి కటింగ్ చేస్తాను కాబట్టి నేనైతే నెక్ అనేది లైనింగ్ అయితే కటింగ్ చేయడం లేదనమాట. ఎందుకంటే మనము మామూలుగా క్యాన్వాస్ అయితే 2 అటాచ్ చేసిన తర్వాత మనము లైనింగ్స్ క్యాన్వాస్ అనేది యాడ్ చేసుకోవాలి. అర్థమైందా అండి? ఈ 3 పాయింట్స్ని గుర్తు పెట్టుకుంటే నెక్ దగ్గర మనకు షోల్డర్ ఎంత కావాలి అంతా మనకు ఇందులోనే అడ్జస్ట్మెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఖర్చులకి ఇక్కడ టిక్ మార్క్స్ పెట్టాం కదా, అక్కడైతే ఖర్చు వదులుకుంటూ ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. నీట్గా ఇలా కటింగ్ అయితే చేసుకోండి. కింద భాగంలో 2 డ్రెస్సెస్ అయితే కటింగ్ అయిపోయాయి కదండి. ఇప్పుడు హ్యాండ్స్ ఒకటి బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. అంటే 2 డ్రెస్సెస్ కటింగ్ అయిపోయాయి. ఎంత ఈజీగా సింపుల్గా అయిపోయింది కదా, 2 మినిట్స్లో అయిపోయింది చూసారా. తర్వాత హ్యాండ్స్ దగ్గరికి మనము సైడ్లో మనకు క్లాత్ అనేది మిగులుతుంది కదా, దానికోసం మనము ఇది షార్ట్ హ్యాండ్స్ అయితే పెడతామండి. ఫుల్ హ్యాండ్స్ అయితే ఉన్నాయన్నమాట కస్టమర్ హ్యాండ్స్, బట్ వాళ్ళు లైనింగ్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ పెట్టండి, మెయిన్ క్లాత్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ పెట్టమని చెప్పారనమాట. ఇలా నేనైతే ఒక 7 ఇంచెస్ వరకు అయితే తీసుకున్నాను. మనం కుట్టేంత వరకు అది 6 ఇంచెస్ వరకు అయిపోతుంది అనమాట. 6 ఇంచెస్ అంటే 6.5 6లో వచ్చేస్తుంది. అలా నేను హాఫ్ గెట్టి పంచ్ ఉంటే 1 ఇంచ్ సరిపోతుంది. లేదు మనకు అక్కడ ఫోల్డింగ్ చేయాలి 2 టైమ్స్ అంటే కనుక ఒక 1.5 ఇంచ్ అయితే తీసుకోవాలన్నమాట. ఇలా నేను హ్యాండ్స్ అయితే కటింగ్ చేసేసాను కదా. ఇప్పుడు టాప్స్ మీద ఎలా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఎలా పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోవాలి అనేసి చూద్దాము. ఈ డ్రెస్కి ఈ డిజైన్ అయితే వచ్చిందనమాట. ఈ డిజైన్కి మనము సెంటర్కి ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఫస్ట్ మనము మెయిన్ క్లాత్ వచ్చేసి ఎంత ఉంది అంటే మన ఆల్తి బ్లౌజ్ డ్రెస్ ఎంత ఉందో చూసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ మనం తక్కువ వచ్చినా కూడా అడ్జస్ట్ చేసేసి కటింగ్ అనేది చేస్తూ ఉంటామన్నమాట. 41 అయితే వచ్చింది. 41కి 1 ఇంచ్ యాడ్ చేస్తే 42 ఇంచెస్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? 42 లెంత్ అనేది పెట్టుకోవాలి. ఈ డ్రెస్కి నేను 42 పెట్టుకుంటున్నా. ఈ లైనింగ్ అయితే 35 36 పెట్టానండి. కరెక్ట్గా అంతే వచ్చింది 2 మీటర్స్లో. ఒక్కొక్కసారి లెంత్ పెద్దగా వచ్చినా ఏం పర్లేదు, షార్ట్గా వచ్చినా పర్లేదు అనమాట. లైనింగ్ మనకు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి షార్ట్గా వచ్చినా కూడా ఏం పర్లేదు. ఇప్పుడు నేను 42కి పెట్టి ఇంకా కటింగ్ చేసుకుంటున్నాను అనమాట. జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ లేకపోతే 1 ఇంచ్ పెట్టి ఎక్స్ట్రాగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. నెక్ దగ్గర మట్టుకు మనకు ఈక్వల్గా ఉండాలి. కింద భాగంలో మనకి ఎంత కావాలో అంత పెట్టుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇంకొక విషయం అండి, ఇక్కడ నేను కటింగ్ చేసేటప్పుడు కొద్దిగా నాకు కెమెరా అనేది సహకరించలేదు, అంటే మొత్తం రావటం లేదనమాట. కొంచెం కిందికే ఉంది. ఎందుకంటే నాకు కనపడుతుంది కాబట్టి నేను చూస్తూ చేశానన్నమాట. పైన పెడితే నేను కూడా కనిపిస్తాను, అందుకనేసి కొంచెం కిందికే పెట్టానండి.
ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఒకటి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది, ఒకటి బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇంకా మిగిలిన క్లాత్లో నేను హ్యాండ్స్ అనేది కటింగ్ చేశానన్నమాట. ఈ ఒక డ్రెస్కి అయితే ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చేసాయండి. ఇంకొక డ్రెస్కి హ్యాండ్స్ తక్కువ వచ్చాయి, అంటే మనకు క్లాత్ అనేది సరిపోలేదన్నమాట. దానికి నేను ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేశాను అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడండి. అలాంటిది ఇప్పుడు దీనికి నేను 17 ఇంచెస్ అయితే మన హ్యాండ్ లెంత్ అయితే వచ్చింది. మనం ఖర్చులతో కలిపి 18 ఇంచెస్ అయితే తీసుకున్నామంటే 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం అనమాట. పైన ఒక హాఫ్ ఇంచ్, కింద ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ కోసం అనమాట. అలా తీసుకున్న తర్వాత మనము ఖర్చులతో కలిపి కరెక్ట్గా కటింగ్ అనేది చేస్తున్నాను అనమాట. ఈ విధంగా కటింగ్ చేసుకుంటున్నాము కదా. ఒకవేళ మనకి హ్యాండ్స్ దగ్గర జాయింట్స్ పడాలి అంటే కనుక మనం ఎక్కడి నుంచి క్లాత్ తీసుకొని రావాలి అనుకుంటూ ఉంటారు కదా, అదే నేను ఈ వీడియోలో చెప్తాను చూడండి. ఇక్కడ పైన మనకు మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, అదైతే ఇక్కడ పెట్టి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా ఉంది కాబట్టి ఏ విధమైన క్లాత్ అయితే పెట్టలేదన్నమాట. ఇక్కడ నేను రెండో డ్రెస్ని కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇది బ్యాక్ పార్ట్ అండి, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేసేసాను. బట్ దీనికి నేను నార్మలే కదా మళ్ళీ ఎందుకు షూట్ చేయాలి అనుకున్నాను. బట్ దీనికి హ్యాండ్స్ దగ్గర క్లాత్ అనేది తక్కువ వచ్చిందనమాట. దానివల్ల నేను మళ్ళీ వీడియో తీయాల్సి వచ్చింది. అది హ్యాండ్స్ ఎంత వచ్చిందంటే 10 ఇంచెసే వచ్చిందనమాట. మిగిలిన క్లాత్ అయితే లేదు, ఎందుకంటే ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్క లెంత్ అయితే ఇస్తారండి. నిజంగా మామూలుగా డ్రెస్కి అది కూడా సేమ్ అలాంటిదే, కాటన్ డ్రెస్సే. బట్ దానికి 18 ఇంచెస్ కంటే ఎక్కువగా వచ్చిందనమాట క్లాత్. మిగిలింది 20 ఇంచెస్ వరకు కూడా మనం పెట్టుకోవచ్చు, అలాంటి క్లాత్ అయితే మిగిలిందనమాట. బట్ దీనికి ఎంత వచ్చింది, 10 ఇంచెసే వచ్చిందనమాట. ఆ 10 ఇంచ్ తోటి నేను ఇంకా కటింగ్ చేసేద్దాంలే అనేసి కస్టమర్కి ఒకసారి కాల్ చేసి అడిగాను. అడిగితే తను ఓకే లెక్క ఎంత వస్తే అంతే కట్ చేయండి, ఇంక మీరేం చేస్తారు అనేసి చెప్పారనమాట. ఆ మాటకి కొందరైతే ఒప్పుకుంటారండి, కొందరు దానికి వచ్చింది కదా దీనికి ఎందుకు రాలేదు అనేసి చాలామంది ఆర్గ్యుమెంట్స్ అయితే పెడుతూ ఉంటారు. బట్ అలాంటి వాళ్ళతో మనం కూడా కొంచెం ఇదిగానే ఉండాలి. అందుకే నేను ఏమన్నా డౌట్స్ వస్తే నేను ముందుగానే కస్టమర్కి అడిగేస్తానమాట. అడిగిన తర్వాతే డిసిజన్ తీసుకొని ఇంకా కటింగ్ చేస్తానన్నమాట. ఈ విధంగా నేనైతే అడిగి మరీ చేసేసాను. తర్వాత మెయిన్ క్లాత్ మనకు కరెక్ట్గా ఉంది కాబట్టి లైనింగ్ అయితే నేను షార్ట్ హ్యాండ్స్ కట్ చేశాను కదా, అలా దానికి నేను ఇలా జాయింట్ అయితే వేస్తున్నాను. లైనింగ్కి జాయింట్స్ వేసినా కూడా ఏమంతగా అనిపించదనమాట. ఈ విధంగా అయితే కటింగ్ చేసేసానండి. లైనింగ్ జాయింట్ అయితే చేసుకున్న తర్వాత మనము ఈ విధంగా హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 డ్రెస్సెస్ కూడా కటింగ్ అయిపోయాయి కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి ఫాలో చేయండి. టాటా బాబాయ్, సీ యూ, అల్లా హాఫీజ్.